హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి అక్టోబర్ నెల 29వ తారీఖు 2025 అనగా బుధవారం. మరి బుధవారం ఇవాళ నిన్న 2 రోజులు సెలవు మార్కెట్ యార్డ్‌కి. నిన్న మంగళవారం, ఈరోజు బుధవారం. మళ్ళీ రేపు గురువారం కూడా ఎట్లా ఉండుద్దో ఏమి చెప్పలేము. ఎందుకంటే ఒక పక్క మార్కెట్‌లో అయితే ఈ గుంటూరు ఏరియాలో వర్షాలు పడతా ఉన్నాయి. రాత్రంతా గాలి. మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో ఏమో. మరి ఇప్పటికి అందరికీ రైతులకు గాని ఎవరికైనా డౌట్ అల్లా ఒకటే, ఏందన్నా మార్కెట్ పెరిగిద్దా? ధరలేమైనా పెరుగుతాయి, వాతావరణం వల్ల ఏమైనా పెరిగిద్దని అందరికీ అదే డౌటు. కానీ పెరిగేది, తగ్గేది ఎవరి చేతిలో లేదు. ఎవరిని ఏమి చెప్పలేమండి ఏదైనా గానీ. మార్కెట్ ఎలా జరుగుతుంది, మార్కెట్ పరిస్థితి ఏందంతా డైలీ మనం తెలుసుకోగలం అంతవరకే, కానీ ఇంకేమీ ఎక్స్‌పెక్టేషన్ చేయలేము అంతగా. ఎందుకంటే మనం అనుకుందోటి అయ్యిందోటి. చూస్తున్నారు కదా! ఎవరైనా అనుకున్నామా కనీసం ఇలా తుఫానొస్తది, ఈ వారం ఇంత ఇబ్బందవుద్దని? నేనైతే యాక్చువల్‌గా అనుకున్నాను. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందిరా అబ్బా! ఈ వారం మళ్ళా పనైద్ది, ఒక రూ. 5,000 వస్తాయిలే. ఇంటద్ది ఇయన్నీ కట్టుకోవచ్చు అనుకున్నా వాస్తవంగా. ఎక్స్‌పెక్టేషన్ అంతా అయిపోయింది. ఏం లేదు. సోమవారం ఒక్కరోజు పని, మంగళవారం, బుధవారం సెలవు. ఇంక రేపు గురువారం, శుక్రవారం గూడా మార్కెటు ఉండిద్దని గ్యారంటీ లేదు. ఇలాగే వర్షాలు పడితే ఎవరము చెప్పలేము. ఎట్లా ఉండుద్ది ఇంకా సాయంత్రానికల్లా డిసైడ్ అయిద్ది. ఇప్పుడైతే దాదాపు ఒక 10 అయింది టైము. మాకు రాత్రల్లా కరెంట్ లేదు మా ఏరియాలో అయితే మాత్రం. చెట్లు పడి పని కొన్ని దగ్గరలో అయితే గాలేయడం వల్ల కరెంట్ అయితే లేదు. మాకు కూడా ఇప్పుడు దాదాపుగా ఫోన్‌లో ఛార్జింగ్‌లు కూడా లేవు. పక్కింట్లో ఇన్వర్టర్‌లు ఉంటే పెట్టుకొని రావడం జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. దాదాపుగా 40,000 పైన మంది ఉన్నారంటే మరి మీకు ఎంత డౌట్స్ కొంతమందికే ఉండిద్ది. అందరికి లేకపోయినా కొందరికి ఉండిద్ది. అది క్లియర్ చేయాల. దానికోసమే రావడం, వీడియో తీయడం అయితే జరుగుతా ఉంది ఈరోజు. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే సోమవారం తేజ రూ. 150 జరిగింది మార్కెట్‌లో. సోమవారం మార్కెటింగ్ జరిగింది. ఇంకా 45, 48 అడిగిన కాయలు కొంతమందైతే అవి ఇవ్వలా. ఎందుకంటే రేపు మంగళవారం చూద్దాంలే, బుధవారం చూద్దాం అన్నట్టుగా కొంతమంది అమ్మలా, కొంతమంది అమ్మారు. ఈ లోపునే మార్కెట్ సెలవొచ్చింది. అవే కాదు, 341 కూడా మంచిగా రూ. 50, రూ. 55, రూ. 60 అమ్మడాలు జరిగినాయి. భద్రాచలం 341 కూడా రూ. 57 దాకా జరిగింది. దేశవాళీ రకాలైతే 16, 16,300 దాకా జరిగింది. దేశవాళీ రకాలు వచ్చరికి కూడా. సూపర్ 10 కూడా రూ. 145 నుంచి రూ. 48 నుంచి 50, 52, 53, రూ. 55 దాకా చూసినా ఇయన్నీ వీడియోలు ఉన్నాయండి. నాకు ఛార్జింగ్ లేక ఎడిటింగ్‌కి లేట్ అవుతుందని చేయలేదు. కానీ అందుకే రీల్స్ పెడతా. ఇవాళ ఇంకా పెడతా అవి కూడాను. సూపర్ 10లు 55 నుండి రూ. 57 కూడా జరిగినాయి. రూ. 53 జరిగినాయి. అవన్నీ మీకు ప్రతీదీ వీడియోలు తీశాను. అందుకే మీకు కొన్ని వీలైనన్ని, కొన్ని నిన్న పెట్టా, మొన్న పెట్టా, కొన్ని కుదరట్లా ఏదైనా గాని. ఓ పక్క ఒక ఆరుమూరకండి డిమాండ్. ఒక దగ్గర ఆరుమూరు చూసా సోమవారం రూ. 25 ఏశారు. 125. ఒక షాప్‌లో రూ. 128 ఏశారు. ఆ కాయకి, ఈ కాయకి తేడా ఉంది. అది ఆరుమూరు, ఇది ఆరుమూరే. దాంట్లో క్వాలిటీ ఉంది. దీంట్లో క్వాలిటీ కొద్దిగా తక్కువ. అది కూడా మీకు వివరంగా మీకు పెడతా. ఈరోజు ఎలాగైనా పెట్టాలి. మెయిన్ ఛార్జింగ్ లేవు ఫోన్‌లు, అందుకని. కొన్ని రకాలు మిర్చి ఏదైనా గాని ఒక ఆరుమూరకే తక్కువలో ఉంది మార్కెట్టు. తేజ హై రేట్‌లో ఉండేది ప్రతి ఏడాది. అట్లాంటిది ఈ ఏడాది తేజ బాగా తక్కువలో ఉంది. ఈరోజు తేజ వచ్చరికి ఈ పరిస్థితులైతే. ఎందుకంటే తేజ ఎక్కువ పండించారు చాలామంది రైతులు. తేజకి బాగా వస్తదని ఆశ. ఈ తేజకి ఎక్స్‌పెక్టేషన్ ప్రతి ఒక్కళ్ళు 20,000 ఎక్స్‌పెక్టేషను. ఇప్పుడు మనము చెప్పకూడదు పెరిగేది, తగ్గేది. ఒకవేళ పెరిగిద్దని తెలిసినా చెప్పలేము. ఎందుకంటే వాస్తవం ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి. మరి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో అయితే నెక్స్ట్ మంత్ అంటే 11 నెల ఆఖరు కల్లా 17,000 అవుద్ది తేజ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనం ఏది చెప్పలేం. ఏది చూస్తే చెప్పలేం. ఈ సూపర్ 10 17,000, 16, 17,000 అవుతది అని అంటున్నారు. అటబోటు అది ఒక గ్రూప్ ఉంది మార్కెటింగ్‌దైతే. అందులో వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలీదు. మనము చూడకుండా మనం ఏది చెప్పం. మనదంతా లైవ్ అప్డేట్స్. ఏదైనా చూస్తేనే యాడ్‌లో జరిగితేనే చెప్తామనమాట. అలా అని చెప్పారని చెప్పి మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకూడదు. ఒక రూపాయి కలిసిందన్నప్పుడు అమ్మేసుకోవడం బెస్ట్ అంతే. లేదంటే ఉన్నామంటే మరీ వెయిట్ చేయాలా. వెయిట్ చేశారంటే. లేదంటే అమ్మేసుకుంటే బెస్ట్ వీలైనంత. అంతేగాని వస్తదని ఆశపడకూడదు. రాదని ఆశపడకూడదు. నిరాశ చెందకండి. పరిస్థితులైతే రోజుకోలాగా ఉన్నాయి. మెయిన్‌గా ముఖ్యంగా చెప్పాలంటే. ఇంక ఇవాళ సాయంత్రానికల్లా రేపు మార్కెట్ గురించి తెలిసిద్ది. ఇవాళ బుధవారము సాయంత్రం 5, 6 లేదో మధ్యాహ్నం 2, 3 న్యూస్ వస్తది. రేపు గురువారం, శుక్రవారం మార్కెట్ గురించి. దాని గురించి నేను మళ్ళీ మీకు అది తెలిసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మార్కెట్ విషయానికి వచ్చేసరికి బ్యాడ్‌గి రకాలు 2043 గాని, $3 చెంజండి బ్యాడ్‌గా ఈ రకాలు 14 నుంచి మంచి రకాలు 15,000 ఎక్కువ జరుగుతున్నాయి. మంచి రకాలైతే. లేదంటే 10,000-12,000, 13,000లో ఎక్కువగా మార్కెటింగ్ జరుగుతుంది ఈ రకాలు వచ్చరికి. ఒక 2043 మాత్రం 15.5, 16 కూడా ఏస్తున్నారు. కర్నూలు డీడీ ఒకటి 14, 14.5 నుంచి 15, 15.5 దాకా కూడా ఈ జరుగుతున్నాయి. అది కూడా మీకు వీడియో పెట్టాను కదా సోమవారం. డీడీల గురించి కూడా పెట్టాను మీకైతే. ఏమైనా పెట్టనుంటే నేను చెక్ చేసి ఒకసారి ఛార్జింగ్ పెట్టి ఎవరింటికైనా ఎళ్లి చెక్ చేసి మీకు కొన్ని వీడియోలు ఇవాళ ఎలాగైనా అప్‌లోడ్ చేస్తాను. సీడ్ రకాల తాలు గాని, తాలు రకాలు ఏవైనా వచ్చేసరికైతే మార్కెట్‌లోనైతే 5,000 నుంచి 7,000 జరుగుతున్నాయి. రంగులుంటే 8,000 కూడా ఏస్తున్నారు. తేజ తాలు 80, రూ. 75 కూడా కొన్ని దగ్గరలో ఏస్తున్నారు. బీఎఫ్ రకాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అది పాతవైతే
75 రూపాయలు వేస్తున్నారు. ఈ సంవత్సరం అయితే 8,000 నుంచి 85, 90 రూపాయలు వేస్తున్నారు. కలగలుపులు 100, 105, 10, 15 రూపాయలు దాకా వేస్తున్నారన్న. ఎల్లో చిల్లి, ఎల్లో గోల్డ్ గురించి అడుగుతున్నారు కదా. ఇక్కడ మార్కెట్ గుంటూరులో అయితే ఎల్లో చిల్లి, ఎల్లో గోల్డ్ రకాలు శాంపిల్స్ అయితే ఎవరూ పెట్టట్లేదన్న. పెట్టను మనం ఎట్లా చెప్పగలం? ఒకవేళ ఉంటే వాటి డిమాండ్ అయితే ఉంది. 20 నుంచి 25,000, 27,000, 30,000 దాకా ఉంది వాటిలో క్వాలిటీని బట్టి. 18,000 మినిమం స్టార్టింగ్ ప్రైజు. లావు కాయలు అయితే 15, 18, 20,000 జరుగుతుంది. ఎల్లో చిల్లి, ఎల్లో గోల్డ్. ఈ మీరు ఉండే కొద్దీ ఇంకా 1 ఇయర్ దాటిపోతే వాటికి ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. ఇంకా తక్కువ కొడతారు కానీ ఎవరు ఎక్కువ కడగరనమాట. అది కూడా మీరు తెలుసుకోండి. ఓ పక్క ఏందైనా ఏసీలో స్టాక్ ఉందంటే 1 ఇయర్, 1 ఇయర్‌కి వాటి కలరు, క్వాలిటీ మారిపోయిద్ది. డ్యామేజ్ వస్తాయి అనమాట. అది కూడా చెక్ చేసుకోండి. మీ ఏసీలో ఉన్న స్టాక్‌ని నెలకి, 2 నెలలకి ఎళ్లి చూసుకుంటే శాంపిల్ 2 బస్తాలు తీయండి అంటే వాళ్ళు తెస్తారు. మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకోవచ్చు. ఏమీ లేకుండా అప్పుడు మీరు ఒక వీడియో అండ్ ఫోటో తీసుకోండి. మీ ఓనర్‌కి పంపియండి. సార్ మన కాయలు ఇట్లా ఉన్నాయండి. ఇబ్బందేం లేదా? ఇంకొక సంవత్సరం ఉంచొచ్చా? నెల ఉంచొచ్చా? అని అడగండి. అంతేకాకుండా ఇంట్లోనే ఉండి మా కాయలు ఏసీలు ఉన్నాయి, డీలక్స్ అంటే ఎట్లా క్లారిటీ ఇవ్వలేం కదా! మార్కెట్ రోజుకి ఒకలాగా ఉంటుంది. పరిస్థితులు ఒకలాగా ఉంటున్నాయి. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఎవరు కూడా. ఎంత వాతావరణం వస్తది, ఇన్ని రోజులు సెలవు వస్తది. పోయిన వారం దీపావళి వచ్చి 3 రోజులు సెలవు జరిగింది. ఆ వారం వల్ల అయిపోయింది. ఈ వారం తుఫాన్ వచ్చింది. 2, 3 రోజులు సెలవు. అయిపోయింది ఈ వారం దరిద్రం. మేము ఎన్నో ఎక్స్‌పెక్ట్ చేసుకున్నాం. ఈ వారం పని అయితది, ఇబ్బంది లేదు అనుకున్నాం. ఇళ్ళలో మాదెందుకంటే ఏ పూట ఆ పూట బతిమూలము. ఈ వీడియోలు చూసి చాలామంది ఫోన్ నంబర్‌లు అడిగి, మెసేజ్‌లు చేసి, "అన్న ఒక 500 కొట్టన్నా, ఒక 300 కొట్టన్నా, ఒక రూ. 1000 కొట్టన్నా, అన్న మాకు లచ్చలేం రావట్లేదన్నా. ఇక్కడ యాడ్‌లో పని చేస్తున్నాం. వీడియోలో మాకు డబ్బులేమొచ్చేవు." కాకపోతే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ రైతులకి ఇద్దాము అది ఒక ఆశ. కొంతమంది పాపులర్‌గా ఉంటున్నారు. సరే పాపులర్‌గా ఏదోని అనుకుని డబ్బులు ఆశ అయితే లేదు. కానీ ఈ వీడియో చూసి నాకేమో లక్షలు వస్తున్నాడు అందరూ ఫోన్‌లు చేసి, డబ్బులు అడిగితే "ఏడ నుండి వస్తామన్నా? ఏ రోజు ఆ రోజు పనికి వెళ్ళకపోతే మాకు అవ్వదు. ఇవాళ 2 రోజులు బట్టి ఏ పనికి వెళ్ళక, ఏడకెళ్ళక ఖాళీగా ఉంటున్నాం." 2007, 2008లో గుంటూరు వచ్చానండి. 2010, 11, 2012 సంవత్సరం 11 సంవత్సరం వరకు ఏసీలో పనిచేశాను. 2012, 13 నుంచి యాడ్‌లోకొచ్చాను. అప్పుడు నుండి ఆశ రైతుల్ని అందరిని చూసేవాడిని. రైతులందరూ పాపము రేట్లు తెలియక ఏందో ఎట్లాగని చెప్పి కొంతమంది బాధపడుతుంది. అవన్నీ ఆలోచించుకొని రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అప్పుడు నుండి ఉండేది ఆలోచన. అట్లాంటిది మనకి ఎలా పెట్టాలో, ఎలా తెలీదు. ఎందుకంటే మనం చదువుకోవాలా. 6వ తరగతి చదివినాము. ఈ చదువు గురించి ఏం అవగాహన లేదు. కాకపోతే రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఎలాగా ఏంది అని కనుక్కొని ఇవన్నీ చేసరికి కొంత టైం పడింది. ఈ కరోనాలో కొంత దీనిగా ఇదయిందనమాట బాగా. కరోనా వచ్చినాక అందరూ పెట్టేది కనిపెట్టి ఎట్లాగా ఏంది అన్నీ కొంతమందితో తెలుసుకొని పెడతాం జరిగింది. అంటే ఏంది రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన కోరిక అది. మార్కెట్‌లో ఈ క్వాలిటీ ఈ ధర పలుకుతుంది ఈరోజు. ఈ ధర పలుకుతుంది అని డైలీ అప్డేట్స్ ఇస్తున్నాం. అంతేగాని రేపటి గురించి ఎవరము చెప్పలేము. కొంతమంది అంటారు "నీకేం అనుభవం ఉందిరా బాబు! నీకెందుకురా ఛానల్ ఎట్టేవి" అంటారు. నిజమే నాకు అనుభవం లేదు. కాకపోతే యాడ్‌లో ఆటో తోలుతున్నాను. మిరగాయలు ఏసీల నుంచి యాడ్‌కి, యాడ్ నుండి ఏసీలకి మిరగాయలు తోలుతా ఉంటాను. మెయిన్ ఏంటంటే మనకు మతిమరుపు ఎక్కువ. చాలా ప్రతీది కూడా నేను చేతి మీద రాసుకోవాలా. పేపర్ మీద జోలు పెట్టుకున్న పేపర్ మర్చిపోతాను. చెయ్యి మీద అయితే కొద్దిగా మైండ్‌లో ఉంటది. అందుకని ఇంపార్టెంట్ విషయాలు చెయ్యి మీద రాసుకుంటాను. నా మాటలు స్పీడు కొందరు అంటారు తాగుతున్నాం అంటారు. తాగేది కాదు. నా మాటే స్పీడు, నా నోరు. కొత్తలో ఎవరైనా కొత్తగా ఫోన్ మాట్లాడినా వాళ్ళు కూడా అనుకుంటారు తాగుతాను అనుకుంటారు. ఎదురుంగా చూస్తే గాని తెలీదు. మనకి కొద్దిగా హడావిడి, టెన్షను, స్పీడు ఇదంతా ఎప్పుడు ఇంతే. ఈ రోజని కాదు. ఎందుకంటే మన పరిస్థితులు వేరు, మన ప్రభావాలు వేరు. కాకపోతే రైతులు అనే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మార్కెట్ గురించి అని ఆశ. రేట్లు పెరిగేది తగ్గేది చెప్పలేము. ఇప్పుడు ఇంతలోనే మళ్ళీ స్టార్ట్ 10 దాటిందా మళ్ళీ వర్షం ఎక్కువైందనమాట. వర్షాలు వాతావరణం వేరేగా ఉన్నాయి. మరి పంటల గురించి ఇవన్నీ మరి మీకు తెలిసింది. అవన్నీ ఎక్స్‌పెక్టేషన్ అవన్నీ మనం ఏమి చెప్పకూడదు. ఎందుకంటే మీరు బాధపడతారు కొందరు. కొందరు సంతోషం, కొందరు బాధ. ఈ ఏరియాలో పంట పోయింది, ఆ ఏరియా ఇలాగ ఉంది, ఈ ఏరియా ఇలాగ ఉందంటే కొందరు సంతోషం, కొందరు బాధ. అందుకని అవేం విషయాలు చెప్పేది కాదు మంది. ఓన్లీ వీడియోస్. ఎందుకంటే చాలా మంది సేట్లు కూడా చెప్తున్నారు "తమ్ముడు అరేయ్! నువ్వు పంట పోయింది ఉన్నది అవేం చెప్పవు. రైతులు బాధపడతారు. అది మంచిది కాదు. కొంతమంది బాధపడతారు. కొందరికి ఆనందము, కొందరు బాధ. అది చెప్పకు. నువ్వు రేట్లే చెప్పు అమ్మా. ఎక్స్‌పెక్టేషన్ ఎందుకు? వాళ్ళకి అన్నీ తెలుసును. కాకపోతే నిన్ను అడుగుతారు" అని అన్నారు. అది వాస్తవం అండి. గత మార్కెట్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి. రేట్లు ఎవరు ఏం ప్రస్తుతానికి ఈ వారం వల్ల ఇలా సెలవుల కింద గడిచిపోయినట్టే. రేపు, ఎల్లుండి మార్కెట్ ఉందో లేదనేది మీకు సాయంత్రం లోపు మీకు అప్డేట్ ఇస్తాను వీలైతే. ఇట్లాగా డైలీ మీ ఇచ్చే ఓ పక్క ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియోలు పెడుతున్నాను. యాడ్ పెడతాను, సెర్చి పెడతాను అందులో అయితే. కాకపోతే అందులో కూడా కొంతమంది మెసేజ్‌లు చేసి డబ్బులు అడుగుతారండి. ఏందండి ఇది? అది వేరేలా కాదు చెప్తున్నాను. ఏమన్నా మన బిజినెస్ చేసేవాళ్ళం ఇంకేదంటే సరే ఒక 500 ఏముందని ఇచ్చేవాళ్ళం. అలాగ ఎంతమంది ఎంత 500 అడుగుతారు? ఎలాగా? అసలు నాకైతే బాధ అనిపిస్తది. నేనే కొంతమందిని అడిగేవాడిని అప్పుడు. కాకపోతే ఒకటి తెలిసినోళ్ళు అడిగేవాడిని. ఏ పరిచయం లేకుండా ఎట్లా అడుగుతారండి? తెలిసిన వాళ్ళు ఒక 500 అప్పు అన్న వారంలో ఇస్తానంటేనే భయపడతా అడుగుతా నేనైతే. అట్లాంటిది ఇప్పుడు సమాజం అలా అయిపోయింది. ఏం చేస్తాం? ఒక పక్క పరిస్థితులు వర్షం ఫుల్లుగా పడుతుంది చూడండి అయితే. ఎలా ఉంది? మీకు వెలుతురు ఎక్కువ కనిపిస్తుందేమో ఇటు. ఏదైనా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ అండి. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఏంటంటే మనం అంతా ఓపెన్ హార్ట్.
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. లేనిపోనిది చెప్పేది కాదు. ఏదైనా చూస్తేనే చెప్తాం. చూడకుండా ఏది మాట్లాడము. అట్లాగనమాట. ఓకేనా? వీలైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ. ఓకే.